39:22 వాటిని చూసినప్పుడు 39:22 ఆ గుర్రం వాటిని చూసినప్పుడు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? అది ఎక్కడ సర్వీస్ అయింది? అది ఎక్కడ నేర్చుకుంది? యుద్ధం చేయటం, లేకపోతే యుద్ధానికి వెళ్ళటం, యుద్ధంలో ఏ విధంగా ఉండాలో, పౌరుషం కలిగి ఉండాలో, రోషం కలిగి ఉండాలో, లేకపోతే రోషం తక్కువగా ఉండాలో నాకు ఎవరు నేర్పారు? సొలొమోను వాటిని కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడండి? పరమగీతాలు మనం చూసినప్పుడు మన మరో రహస్యముల వలె అని అక్కడ మాట వచ్చింది. అంటే ఆ సర్వీసు, ఆ రథం తోటము, ఆ రథం దూరం ఎప్పుడు ఎట్లా ఉండాలో, మరి యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అవన్నీ కూడా నేర్పారు. వాటికి నేర్పారు. నోరు లేని జంతువులకి నేర్పారు. నోరున్న జమ్మని మనుషులు మనము నేర్చుకోలేకపోతుంది. మనకు లేదు ఆ పౌరుషము, ఆ పోరాటము మనకి లేదు. నేర్చుకోవాలని, నేర్చుకుని దాన్ని మన అక్కడ ప్రదర్శించాలని, మరి నేర్పిన వారికి పేరు తేవాలని, అంటే దాని యొక్క కామెంట్ ఏమైనా క్రైస్తవుడు విలువైన వాడు. సొలొమోను కొన్నాడు. ఒక్కొక్క దానిని ధర పెట్టి కొన్నాడు. ఎందుకు పనికి వస్తాయని, ఎందుకు ఉపయోగపడతాయని? క్రైస్తవుడు నిజమైన సేవకుడు, విలువైన సేవకుడు. ఎందుకు? సువార్త ప్రకటించడానికి, రక్షణ కల్పించడానికి జనానికి. కనుక మరి ఆ స్వార్థకునికే ఇప్పుడు బాధ వచ్చింది కనుక, ఆ స్వార్థపరంగా ఉన్న వారికే బాధ వచ్చింది కదా. ఇప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. ఏంటి ఆ ధైర్యం? మన ధైర్యపరిచేది ఏంటి? మన కార్యం జరిగేది ఏంటి? మాట్లాడబాకన్నా నాన్న వాకింగ్ ఎప్పుడు మధ్యలో అయ్యి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళగా ఉండాలి మనం. క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే పైకి కనబడకపోయినా అతనిలో ఏముందంటే